భద్రాద్రి జిల్లా చర్చలలో సాగునీటి దినోత్సవ వేడుకలు రైతులు ప్రజలు తక్కువ సంఖ్యలో హాజరు కావడంతో సాదాసీజాగా జరిగింది. ఇరిగేషన్ శాఖ తీరంలో జరిగిన ఉత్సవాల్లో చర్చ దుమ్ముగూడెం మండలాల్లోని రైతులు తమ సమస్యలను చెప్పుకునేందుకు అధికారులు అవకాశం ఇవ్వలేదు. ఆఖరికి వందన సమర్పణ సమయంలో ఇద్దరు రైతులు వారంతట వారు వేదిక ఎక్కి తమ సమస్యలు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు సాగునీరు అందించే ఉన్నతమైన లక్ష్యంతో ప్రాజెక్టు కడుతుందని, కానీ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వల్ల చెర్ల తుమ్ముగూడెం మండలాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి గారు చేసిన చాలా మంచి పనులు కొన్ని ఉన్నాయి. అది మిషన్ కాకతీయ కానివ్వండి, అలాగే రైతు బీమా, అలాగే రైతుకి 24 గంటల కరెంటు కూడా, ఈ మూడు చాలా అద్భుతమైన కార్యక్రమాలు, కాదండం లేదు. కాకపోతే ఇక సెకండ్ టైం వచ్చినప్పటి నుంచి చేపట్టే పథకాలన్నింటిలో కూడా వృధా ఎక్కువైపోతుంది. ఇదంతా ప్రజల సొమ్ము వృధా అవుతుంది. అది కొంచెం అరికట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ చెర్ల దుమ్ముగూడెం మండలాల నుంచి ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వలన భూ నిర్వాసితులు అందరం చాలా ఇబ్బందులు పడుతున్నాం. 2 సంవత్సరాల నుంచి ప్రతి అధికారికి, ప్రతి నాయకుడికి ఎన్నిసార్లు వ్రాతపూర్వకంగా ఇచ్చినా సరే మా సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇక్కడ ఆడియో మేడం గారు వచ్చారు, ఆవిడకి చెప్పుకుందామంటే ఇక్కడ మాకు అవకాశం కూడా సరిగా లేదు. అలాగే ఇప్పుడు ఏనాడు కాటన్ దొర గారు